నిన్న హైదరాబాద్లో మహా న్యూస్ ఆఫీస్ పైన జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యం పైన జరిగిన దాడిగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున భావిస్తున్నాం. ఇలాంటి అరాచక శక్తులను తుద ముట్టించే వరకు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త ఖండంతో ఈ దాడిని ఖండించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఒక పత్రిక మీడియా పైన దాడులు చేయడం బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకులకు అధికారం ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా అలవాటుగా మారింది. ఇలాంటి చర్యలను హైదరాబాద్ మహానగరంలోనే ఇలాంటి దాడులు జరిగితే ఎలాంటి సమాధానం చెప్తున్న బీఆర్ఎస్ నాయకులు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఇప్పటికే మీరు ఇలాంటి దాడుల వల్ల ఇప్పటికే మీరు అధికారాన్ని కోల్పోయారు. ప్రజలు మీకు ఎన్ని శిక్షలు విధించినా మీ తీర్పులో ఇంతవరకు కూడా మీ ఆలోచనలో కూడా మార్పు రాలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు చేసిన దుర్మార్గమైన చర్యలను పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా వరుస కథనాలు ప్రచారం చేస్తున్న ఒక మీడియా పైన మీకు అనుకూలంగా రాస్తే ఒకలాగా, ప్రతికూలంగా వాదిస్తే ఒకలాగా మీరు చేస్తూ ఈ విధంగా దాడులు చేయడాన్ని తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన 4వ స్తంభమైన మీడియా పైన మీరు దాడి చేసినంటే ఇది నిజంగా చాలా సిగ్గుచేటైన, చాలా హేయమైన, చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, సంతోష్ రావు గారు మీరు ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడితే మీకు ఇప్పటికే ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు. ఇంకా కూడా ఇప్పటికే అధికారం అరకొర సీట్లు వచ్చినాయి. మీకు వచ్చే ఎన్నికల్లో కూడా ఆ సీట్లు కూడా మీకు రావు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుకూలంగా, ప్రజల సమస్యల పరిష్కార ధ్యేయంగా పనిచేస్తున్న ఒక గౌరవప్రదమైన మీడియా పైన మీరు మహా న్యూస్ పైన దాడి చేసి, అంతేకాకుండా భయభ్రాంతులకు గురి చేసిన మీ నాయకత్వాన్ని ప్రజలు ఇప్పటికే మీరు చాలా తీవ్ర అసహించుకుంటున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారా? ప్రజాస్వామ్యం అంటే మీకు నమ్మకం లేదా? ప్రజాస్వామ్యం మీద మీకు ఎలాంటి మీ విధానం ఏందో ఈ తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు కార్యకర్తలు రెచ్చగొడుతూ, మీ పార్టీ నాయకులు రెచ్చగొడుతూ, ఆఫీస్ పైన దాడి చేస్తూ, కార్లను ధ్వంసం చేస్తూ, అద్దాలను ధ్వంసం చేస్తూ, ఆఫీసును దాడి చేస్తూ, అక్కడ ఉన్నవారిని కూడా భయభ్రాంతి చంపుతా ఉంటూ బెదిరిస్తూ, ఇలాంటి అనాగరికమైన చర్యలను కూడా ప్రజాస్వామ్యవాదాన్ని ఎప్పుడు కూడా గ్రహించరు, అసహించుకుంటున్నారు మిమ్మల్ని అందరినీ. కాబట్టి మీరు తక్షణమే బేషరతుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ చర్యల పట్ల తెలంగాణ సమాజం చాలా అసహించుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి చర్యల వల్ల మిమ్మల్ని ప్రజలు దూరం పెట్టే అవసరం ఉంది. ఇప్పటికి కూడా దూరం పెడతా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి చర్యల పట్ల మీకు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.